రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. అంటే దీని ప్రకారం మీ ఆయన నిన్ను టార్చరే పెట్టట్లా, ఇతనితో అక్రమ సంబంధం నడిపించడం కోసం అతను కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్తున్నా. గొడవలు జరుగుతాయి. నా పిల్లం నా ఇష్టం రా బాయ్, నీకెందుకు తాగి కొడతావరా? అట్లా మగాడమేనా? అరే భార్య నువ్వు చేసే పనులు మగాడు చేసే గొడవలు సహజం. అరే వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఏ కార్తిక్, వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుని ఇంకా ఇంకా ఒక కొలిక్కి వద్దాం. ఎందుకంటే ఇలాంటి అంశాలని ఒక కొలిక్కి తీసుకురావడం చాలా కష్టం. ఒక్కరు చెడిపోతే కనుక సొల్యూషన్ చెప్పొచ్చు, ఇద్దరు చెడిపోతే సొల్యూషన్ చెప్పొచ్చు, నలుగురు చెడిపోతే ఎవడు సొల్యూషన్ చెప్తాడయ్యా? మేము ఇక్కడ కూర్చుని కూడా దండగా ఈ సొల్యూషన్ చెప్పేటటువంటి కేసు కాదు ఇది. అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని పీల్చుకుని వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి బుద్ధి చెప్పమంటే కనుక సెట్ అయిపోతుంది. మేము చెప్పలేము ఇలాంటివి. ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా, ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా, మేము చెప్పే కేసు కాదు ఇది. ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళని అసలు ఎథిక్స్ గైడ్ లైన్ ఏమీ లేకుండా, కండిషన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారం చేసేసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటున్నారు. దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నావు సార్, చెప్పండి సార్. మేడం ఇక్కడ ఏం చెప్పాలి అంటే కనుక బేసికలీ ఒక సొల్యూషన్ కావాలి అంటే కనుక వీళ్ళతో ఎంత మాట్లాడినటువంటి, ఎందుకంటే సొల్యూషన్ చెప్పాలి అంటే కనుక ఎంతో కొంత వాళ్ళు చేసినటువంటి తప్పులో కొంత ఇన్సైట్ కావాలి. అంటే ఇన్సైట్ అంటే కనుక మనం తప్పు చేసాము అనేటటువంటి ఒక కాన్షియస్ ఉంటే కనుక బాబు నువ్వు తప్పు చేసావు, అమ్మ నువ్వు తప్పు చేసావు అని మాట్లాడటానికి ఉంటుంది. ఇక్కడ ఆ ఇన్సైట్ లేనప్పుడు మేము ఎంత మాట్లాడినా కూడా ఆ గోడకు కొట్టిన బంతిలాగే కానీ ఇది ఏమీ లాభం లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ క్లియర్ కట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో కేవలం మా సుఖం మనం చూసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి నలుగురిని వ్యక్తులు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకతలే కానీ అందరూ చేరి సమానం. కానీ కొద్దో గొప్ప ఈరోజు ఎవరు వచ్చారు ఇక్కడ అనేటటువంటి అంశం మీద ఎవరికి న్యాయం జరగాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి. కార్తిక్ ఒక్కసారి నా మాట విను, తర్వాత నీ నిర్ణయం నీదైతే కనుక దేవుడు చూసుకుంటాడు. మనం ఏమి చేయాలి? వింటావా చేస్తావా? సరే విని చెయ్యాలి, వింటాం కాదు. ఇప్పుడు ఇక్కడ కొద్ది గొప్ప మనం చూసుకుంటే కనుక ఆ అమ్మాయి వచ్చింది. ఈరోజు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? రెండు అంశాలు తెలుసుకుని ఆ అమ్మాయి వచ్చింది. ఒకటి, నా కుటుంబాన్ని బాగు చేసుకుందాం, నా కార్తిక్ నాకు ఇప్పించండి, కార్తిక్ నుంచి ఆ శ్వేతాన్ని విముక్తి చేయండి, నా భర్త నాకు, ఇది నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే కనుక అది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పలేదు కానీ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆబ్వియస్లీ. ఏంటి అంటే కనుక వీళ్ళు చేసేటటువంటి తప్పు దగ్గర నుంచి చూసినటువంటి నేను తెలుసో తెలియకుండా ఒక అడుగు ఆ తప్పు డైరెక్షన్లో నేను వేసాను, అంటే గణేష్తో. సో ఆ అమ్మాయి ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే ఏంటంటే గణేష్ అనేటటువంటి సబ్జెక్ట్ని మానసికంగా తీసేసి, ఈరోజు ఏమన్నా మాట్లాడినాయండి, మానసికంగా తీసేసి నిన్ను కావాలి అని కోరుకుంటుంది. సో ఈక్వేషన్ ఇక్కడ కొద్దిగా లైట్ అయిందనమాట, కొద్దిగా లైట్ అయింది. అంటే ఏంటంటే ఇందులో ఈ నలుగురిలో ఉండేటటువంటి నలుగురిలో ఒక వ్యక్తికి కొంతవరకు కాన్షియస్ ఇన్సైట్ వచ్చింది అనేటటువంటిది అనమాట. అంటే బాగు చేసుకుందాం, బాగుపడదాం అనేటటువంటి ఆలోచన ఆ గోరంత దీపం ఆ అమ్మాయి మనసులో పుట్టుకోవటం అనేటటువంటిది ఇక్కడ కొద్దో గొప్ప ఎప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం. ఇది అర్థం చేసుకోగలిగితే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, జీవితాలు బాగుపడి బయటపడతారు. ఇక్కడ కార్తిక్ విషయానికి వస్తే, కార్తిక్ ఒకటి, ఆ అమ్మాయి మారదు, ఆ అమ్మాయి మారదు అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసాను. ఆ అమ్మాయి ఎందుకు నాన్న కార్తిక్ ప్లీజ్ ఇంకా సొల్యూషన్కి వద్దాం, ఏం మాట్లాడుకుందాం. నేను సొల్యూషన్ చెప్పిన, సైకలాజికల్ స్టేటస్ చెప్పి, లీగల్ పాయింట్స్ లాయర్ మేడం చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాగే ఉండాలి అనుకుంటే ఎవరి కర్మ ఎవడు రాశాడు చెప్పండి? కర్మ సిద్ధాంతం నమ్ముకునేటటువంటి వాళ్ళు మేము ఏం చేస్తాం? అదిగోరా డోరు బయట పోండ్రా అంటాం, అంతే. ఇక్కడ మేము హెల్ప్ చేయడానికి మీకు వచ్చాం, మీ భవిష్యత్తును బాగు చేయడానికి వచ్చాం, మీ ఇరువైపుల కుటుంబాలు పరువులు కాపాడటానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఓపిక, పేషెన్స్ కావాలి. కార్తిక్, నీ భార్య ఏంటి, నీ భార్య ఏంటి అనేటటువంటిది నువ్వు ఇక్కడ పరువు తీసుకోవద్దు. నీ భార్య, నువ్వు, వీళ్ళు ఎంటర్ అయ్యేంత వరకు ఎలా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడున్న అందరికంటే మీకు బాగా తెలుసు. మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు, మీ వైఫ్ క్యారెక్టర్ పెర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఈరోజు నీ మనసులో ఒక దురుద్దేశం, ఒక ఆలోచన వచ్చిన తర్వాత శ్వేత నీకు మానసికంగా దగ్గర అయిన తర్వాత, మానసికంగా దగ్గర అయిందో శారీరకంగా దగ్గర అయిందో ఇంకెలా దగ్గర అయిందో నాకు తెలీదు, వచ్చిన తర్వాత
ఆటోమేటిక్గా నీ వైఫ్ చేదుగా అనిపించింది, ఆ అమ్మాయి కరెక్ట్ కాదన్నట్టు అనిపించింది, ఆ అమ్మాయి ఏదైనా చిన్నపాటి తప్పు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నీకు వచ్చింది. ఎందుకంటే ఆ తప్పు చేస్తే కనుక అది చూపెట్టి మనం గడిపేయచ్చు అనేటటువంటి ఉద్దేశంతో. సో ఈరోజు నువ్వు ఏదైతే కనుక నీ భార్య విషయంలో సెన్సేషనలైజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నావు చూడు, అందులో 10వ వంతు కూడా ఆ అమ్మాయి తప్పు చేయలేదు అనేటటువంటిది నా నమ్మకం. ఎందుకంటే కనుక నువ్వు కామంతో వేరే స్త్రీని చూస్తున్నావు, అదే ఆలోచనతో ఏంటంటే ఆ అమ్మాయిని రాబట్టుకోవటానికి నీ భార్యని కించపరిచేటటువంటి విధంగా, అవమానపరిచేటటువంటి విధంగా చేయాలి అనేటటువంటి దురుద్దేశంతోనే నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ మరి ఎందుకు ఆయనతో పడుకుంది మరి? నో ఇప్పుడు చూడు, పడుకుందా, ఏం చేసింది అనేటటువంటి కలర్తో. ఒక్క నిమిషం కార్తిక్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరు స్టార్ట్ చేశారు, ఈ రోజు ఇక్కడ కూర్చున్న తర్వాత ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరి జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి సబ్జెక్ట్. ఇందాకే నేను చెప్పాను, ఉన్న నలుగురు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, అందరూ తప్పులు చేశారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడికి వచ్చి జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎవరు నిర్ణయించుకున్నారు అనేటటువంటి దాన్ని బట్టి ఆ బేసిస్ మీద నేను మాట్లాడుతాను. సో ఇప్పుడు వరకు జరిగింది వదిలేసి ఇప్పుడు ఎవరు బాగు చేసుకుంటాను అనుకుంటున్నారు, ఎవరు మారుదాం అనుకుంటున్నారు, ఎవరు భవిష్యత్తును బాగు చేసుకోకుండా ఉందాం అనుకుంటున్నారు, ఎవరి జీవితాలు పరువు తీసుకోకుండా ఉందాం, దాన్ని బట్టే మనం మాట్లాడదాం. గణేష్ విషయానికి, శ్వేత విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఉండేటటువంటి వాళ్ళందరిలో అర్థం పర్థం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే శ్వేత మేడం. ఒక పక్క నుంచి హింస పెట్టేటటువంటి భర్త వద్దంటుంది, ఇంకో పక్క నుంచి అతని పక్కన ఉంటాడు కానీ నాకు కార్తిక్ కావాలి అని అంటుంది. అంటే ఆ అమ్మాయి సెన్సిబిలిటీ ఏంటి, ఆ అమ్మాయి ఆలోచన ఏంటి, ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, ఏమన్నా అర్థం ఉందా? అంటే ఎవరికి ఈ చేసేటటువంటి పనుల్లో ఎవరికీ అర్థం లేదు. గణేష్ విషయానికి వస్తే ఈ అబ్బాయి ఏంటంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఇతను కూడా తప్పు చేశాడా లేదా అని తీసి పక్కన పెడితే అందరిలో కంటే కొద్దో గొప్ప బాధితుడు. ఆ అమ్మాయిని ఈ అబ్బాయి హింస పెడుతుంది అనేటటువంటిది పూర్తిగా అబద్ధం. శ్వేత కంప్లీట్గా కార్తిక్ ట్రాప్లోకి వెళ్ళటం వల్ల ఏవైతే కార్తిక్ ఆ అమ్మాయి మీద, తన భార్య మీద కథ అల్లుతున్నాడో అదే విధంగా శ్వేత ఏమీ చూపెట్టకపోతే కనుక గణేష్ని నేను పక్కన పెట్టలేను అనేటటువంటి ఆలోచనతో కార్తిక్ని ఇక్కడ ఒక టెర్రరిస్ట్ కింద, ఒక శాడిస్ట్ కింద చిత్రీకరిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయితో మాట్లాడుండొచ్చు, ఇంకో విధంగా కాంటాక్ట్ పెట్టుకుని ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది, దానివల్ల వీళ్ళు ఏం చేయవలసి వచ్చింది అనేది ప్రధానంగా మాట్లాడుకోవాలి. పెట్టుకున్నాడు కదా సార్ సంబంధం. అమ్మ ఏం పెట్టుకున్నాడు అనేటటువంటి అంశం వదిలేసేయండి, మారటానికి ఎవరు వచ్చారు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఆవిడ లేకపోతే నేను చచ్చిపోతాను, ఆవిడని ఇచ్చి పంపించు అనేటటువంటి విధంగా ఈ అబ్బాయి ఏమి ఇక్కడ మాట్లాడలేదు. కార్తిక్ నీ గురించి మాట్లాడినట్టుగా అది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లైవ్లో మనం మాట్లాడుకో. సో కాబట్టి నేను ఇంకేం ఫర్దర్గా మాట్లాడను, నేనేం ఫర్దర్గా, ఇందాక నేను చెప్పాను కదా, మేము వాట్ ఈజ్ వాట్ అన్నది చెప్తాము, తర్వాత కర్మ సిద్ధాంతం నమ్ముకునే వాళ్ళు ఎవరు తలరాతలు రాసుంటే కనుక డోర్ తెరిచే ఉంది, బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకటే నేను చెప్తున్నా, దూరంగా చూడండి, దీర్ఘకాలికంగా ఆలోచించండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. రేపొద్దున ఈ సబ్జెక్ట్ తల్లిదండ్రులకి తెలిస్తే ఏమవుతుందో అని ఆలోచించండి, ఇరుగు పొరుగు తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి, స్నేహితులకి పక్కింటి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి. కేవలం ఈ 4 గోళ్ల మధ్యన జరిగేటటువంటి వ్యవహారం కాదు, ఈ వ్యవహారం రేపొద్దున రోడ్డు మీదకి వస్తుంది. జుట్టు పట్టుకుని అందరినీ రోడ్డు మీదకి ఈడ్చుకుని వెళ్ళి అందరు తంతారు. సమాజం ఊరుకోదు ఇలాంటి చండాలం. లేదా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఊరు నుంచి వెలివేసేస్తారు. ఇటువంటి వాళ్ళతోన, ఇటువంటి ఇంట్ల పక్కన మనం ఉంటున్నామని చెప్పి మేమేం న్యాయం అన్యాయాలు చెప్పక్కర్లేదు. ఇక్కడ సమాజమే నిర్ణయిస్తుంది మీ భవిష్యత్తు ఏంటి. ఆ రంగు ఎలా ఉందో మీకు ఇంకా తెలియదు కాబట్టి ఆ రంగు ముందుగానే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోమంటున్నాను, కళ్ళు మూసుకుని. ఒక్కసారి ఆలోచించుకోండి. నార్మల్గా నాకు వీళ్ళ నలుగురిలో అయితే ఆ శ్వేత క్యారెక్టర్ చాలా చండాలంగా అనిపిస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే లవ్ చేస్తున్నాము, అతనితో వెళ్ళిపోతాం అంటే ఇతనేమో ఆమెతోనే వెళ్ళిపోతాను, ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అతను గట్టిగా అంటున్నాడు. కానీ ఆ అమ్మాయి నాకు ఎవరైనా ఓకే అంటుంది. అంటే ఆ అబ్బాయి నీకు ఈవెంట్స్ చెప్తున్నాడు కాబట్టి, చక్కగా మెయిన్ డాన్సర్గా నీకు బయట అవకాశాలు ఇప్పిస్తున్నాడు కాబట్టి నీకు ఆ అబ్బాయి కావాలి, మొగుడుగా ఇతను కావాలి నీకు, అంతేనా? నీలాంటి వాళ్ళ వల్లే బయట అంతా దరిద్రంగా తయారవుతుంది. అవకాశాలు ఇప్పిస్తున్నాడు కాబట్టి నీకు ఆ అబ్బాయి కావాలి, అంతేనా? తన మీద నాకు ప్రేమ ఉంది కదా మేడం. అప్పుడు ఇందాక ఏం డైలాగ్ కొట్టావు నువ్వు? నాకు ఎవరైనా ఓకే, ఎవరు ఇచ్చినా ఓకే అని చెప్పేసి అన్నావు కదా నువ్వు. నీ నోట్లో ప్రేమ అన్న పదం పెద్ద బూతులాగా వినిపిస్తుందమ్మా మాకు, అర్థమైందా? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీని
దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని